ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి 7 సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా. ఇవి సిటీ రోడ్లు కావమ్మా, ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్లు ఉంటానికి. డీప్ ఫారెస్ట్ అయిన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఇదే వే, తప్పదు. ఇది తప్పదు నాన్న. అజయ్, ఇంకొక 2 నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది. వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న, అర్థమైందా? ఓకే రా బావా. స్వర్గానికి వెళ్తున్నాడు. నరకానికి 4 సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా? ఇది ఒసామా బిన్ లాడెన్ చెల్లులై ఉంటుందిరా. ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్ గా అటాక్ చేస్తుందిరా. రే అజయ్, ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా? బ్రేకర్ లేదురా, బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ డైవర్షన్ ఉంది, చూసి ఎక్కించారా. డైవర్షనా? మ్యాప్ అయితే నీ మైండ్ లో ఉందన్నావు ఇందాక, గుర్తులేదా? అన్నానమ్మా, ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు. రే, కోతుల్లో పడకుండా చూసి పోనేరా. అదే నేను ఎక్కాల్సిన బస్సు, దాన్ని ఓవర్టేక్ చేసి ఆపండి. హే గీత, నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? వాట్? నా నంబరా? హలో, నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. హే, జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుడిని మాట వినకపోతే నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్కి వచ్చేసి గెట్ లాస్ట్. పోనీరా. రై గీత, నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే. రే అజయ్, ఒకసారి లెఫ్ట్ తీసుకోరా. ఇదేరా మా నాన్నగారి కలల సామ్రాజ్యం. ఏం మాట్లాడుతున్నావురా? ఇదే నేను ఇక్కడే పుట్టాను రా. ఒకప్పుడు ఈ ఏరియాలో ఇదే పెద్ద హోటల్. ఇదేరా నా 5 స్టార్ డ్రీమ్. 5 స్టారా? ఉండండి, చూపిస్తా. చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారా మా నాన్న. మా నాన్న నా కోసం కొన్న కలరా ఇది. పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది. ఆయన నా చేయి జారిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ హోటల్ వేలానికి వచ్చింది. నాకు పేరు పెట్టి మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి. దీన్ని నేను దక్కించుకోవాలంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000, అది 4 రోజుల్లో. స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ లాంటిది నా కళ. ఎక్కువ టైం లేదు, దాన్ని ఎలాగైనా అందుకోవాలని రకరకాల షార్ట్ కట్స్లో ట్రై చేస్తుంటాను. అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా, డబ్బు కోసం ఏదేదో చేస్తుంటావని. దీనికోసమేనా? హోప్ ఐల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్. రే, ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు? ఎనీవేస్, ఇక నుంచి ఈ డ్రీమ్ నీది కాదు, మనందరిది. అజయ్, రూమ్ సూపర్ రా. అవునరా, సూపర్. రే, గోవా మనం త్వరగా రెడీ అయ్యి రమ్మని తెలుస్తుందిరా. బాటిల్ ఓపెన్ చేసి 2 పెగ్గులేసి రోడ్ ఎక్కామంటే వావ్, మా వెడ్డింగ్ కి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా తెచ్చావా? జోక్స్ ఆపరా. వెడ్డింగ్ రోజున సందీక్ నేను ఇవ్వే గిఫ్ట్ ఇదే. నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్గా చేయించి ఇచ్చింది. కరెక్ట్ కాదురా. ఈ రింగు సందీకి సూట్ అవుతుంటావా? రేయ్, ఈ రింగు సంధ్యవేలకు సూట్ అవుతుందిరా, కానీ సంధ్య నీ లైఫ్కి సెట్ అవ్వదు. ఏ, తన దగ్గర కోట్లు లేవనా? కోట్లు లేకపోయినా పర్లేదురా, కామన్ సెన్స్ ఉండాలిగా. పైగా సంధ్యకి నీ మీద ప్రేమ కంటే అధికారం ఎక్కువ. ఏమరా,
నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు. నేను ఒక డాక్టర్, తను ఒక డాక్టర్, ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్గా ఉండగలం. ఇంకా బిహేవియర్ అంటావా? లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్. తను ఎలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగలని నమ్మకం నాకుంది. ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు? వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది, వాడి నమ్మకం వాడిది. ఎనీవేస్ కంగ్రాట్స్ రా. రే అన్నీ రెడీ. మిక్సింగ్ కి సోడా తెచ్చాను, చిప్స్ తెచ్చాను, చిక్కులు తెచ్చాను, నాటుకోళ్ళి లెగ్స్ తెచ్చాను. ఎంతకి మందు తెచ్చావా? తెచ్చేసా. సూపర్ మందు దొరికిందిరా, తాగితే దానిలో తేలడమే. We are the party boys.